లాస్ట్ టైం మీరు చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ అయిందా? అయిందండి. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు లాస్ట్? 300+ స్టూడెంట్స్ వచ్చారండి. 300+? ఎస్ అండి. మన తెలుగు స్టేట్స్ నుంచి. ఎందుకు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నారు? ఒక్క మాటలో చెప్పండి. జాబ్ ఆపర్చునిటీ అనేది స్టూడెంట్స్ కోసం ఇక్కడ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఎన్సీఆర్ జోన్ లో ఉంది కాబట్టి, క్యాపిటల్ రీజన్ కాబట్టి 100% జాబ్ ప్లేస్మెంట్ కి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాం. యూనివర్సిటీలో చైర్మన్ సార్ అనే వాళ్ళు ఒక రోల్ మోడల్ అన్నమాట. స్టూడెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లీట్ గా రెక్టిఫై చేసి వాళ్ళ వైపే ఉండి ప్రతిదీ నడిపించేది ఇక్కడ ఉండేది చైర్మన్ సార్. సో దాని వల్ల ఏంటంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. వాళ్ళకి అంత దూరం నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఎమ్యూనిటీస్ అనేవి ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. హాస్పిటల్ ఉంది, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, సెలూన్ ఉంది, 3 to 4 క్యాంటీన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కి 1-2 గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి ఫెసిలిటీ చైర్మన్ సార్ ఇక్కడ కల్పిస్తున్నారండి. ది బెస్ట్ ఎడ్యుకేషన్ కి ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం అనేది మెయిన్ రీజన్ అంటున్నారు. నిజమే అంటారా? నిజమేనండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము 90% అబోవ్ PCM ఉన్న వాళ్ళకి 6,10,000 కి 4 years హోల్ ప్యాకేజ్ ఇచ్చాము. అందులోనే ఏసీ హాస్టల్ ఉంటుంది, వాళ్ళకి ల్యాండ్రీ ఫ్రీ ఉంటుంది, అలాంగ్ విత్ ఎవ్రీ ఎమ్యూనిటీస్ అన్ని మీరు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. అన్ని ప్రొవైడ్ చేస్తాం. అదే విధంగా 70% PCM లో వచ్చిన వాళ్ళకి వచ్చేసి 7,05,000 అనేది ఇక్కడ ఫీజు అనమాట. ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకి కూడా తక్కువ ఫీజులో తీసుకున్నాము. అట్లే సింగిల్ పేరెంట్ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి స్కాలర్షిప్ ఇచ్చి ఈసారి కూడా సేమ్ ఫీజు తోటి కంటిన్యూ చేసి లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాప్టాప్ కూడా ఇస్తున్నారు అని అన్నారు. 4 years సంబంధించిన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి మరి ఇస్తున్నామని చెప్పారు. అవును, అది ఈసారి కూడా మీతో టైప్ అయిన కంపెనీస్ ఏ కంపెనీస్ మీతో కొలాబరేట్? యాపిల్ కంపెనీ ఉందండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, విప్రో, గూగుల్, TCS, కాగ్నిజెంట్, ఇలా చాలా కంపెనీస్, మోర్ దాన్ 100+ కంపెనీస్ మనతో టైప్. హాయ్ అండి. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలన్నా, ముఖ్యంగా ఇంజనీరింగ్ విషయంలో ఢిల్లీ రీజియన్ లో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీస్ లో చదవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ది బెస్ట్ ఆప్షన్ గా ఇటీవల కాలంలో సంస్కారం యూనివర్సిటీకి ఒక మంచి పేరు వచ్చింది. మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం కూడా సేమ్ మన సుమన్ టీవీ టీం, అలాగే నేను కూడా వచ్చి ఈ యూనివర్సిటీ గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎలాంటి కేర్ తీసుకుంటుంది స్టూడెంట్స్ విషయంలో, ఫీజెస్ కానీ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పాను. అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, వాటిని చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని చెక్ చేయడానికి మళ్ళీ సుమన్ టీవీ టీం ఈసారి కూడా వచ్చింది. మనతో పాటు ఉన్నారు యూనివర్సిటీకి సంబంధించిన సౌత్ ఇండియా అడ్మిషన్ హెడ్ అన్వర్ గారు. నమస్తే అండి అన్వర్ గారు. నమస్తే సార్. సో లాస్ట్ టైం మీరు చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ అయిందా? అయిందండి. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్? స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 300+ స్టూడెంట్స్ వచ్చారండి. 300+? ఎస్ అండి. మన తెలుగు స్టేట్స్ నుంచి. ఏ ఏరియా నుంచి ఎక్కువ మంది వచ్చారు? ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 ప్లేసెస్ నుంచి వచ్చారు. ఓకే. ఏ కోర్సెస్ లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు? బీటెక్ లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, దాని తర్వాత MBA కోర్సెస్ లో జాయిన్ అయ్యారు, అలైడ్ సైన్సెస్ లో జాయిన్ అయ్యారు, వెటర్నరీ నుంచి జాయిన్ అయ్యారు. ఎందుకు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నారు? ఒక్క మాటలో చెప్పాలి. చాలా మంది చెప్తున్నారు, ఏమంటారంటే మా యూనివర్సిటీ బెస్ట్ అంటారు, చాలా మంది తక్కువ ఫీజెస్ మేము ఆఫర్ చేస్తున్నాం అంటున్నారు, ది బెస్ట్ ఫుడ్ అందరికి కూడా ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ కాదు, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సంస్కారం యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? సార్, సంస్కారం యూనివర్సిటీ యాక్చువల్గా ఏంటంటే ఒక ఎలాంటి ప్లేస్ లో ఉందంటే ఢిల్లీలోని NCR జోన్ లో ఉందండి. NCR జోన్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఏవైతే స్టేట్స్ ఉన్నాయో కనెక్టివిటీ చేసుకొని జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ లాగా చేసి ఒక NCR జోన్ ని ప్రిపేర్ చేశారు. ఆ NCR జోన్ లో మన యూనివర్సిటీ అనేది ఉంది. ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మంచిగా వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ కోసం ఇక్కడ రావడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీ అనేది స్టూడెంట్స్ కోసం ఇక్కడ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే NCR జోన్ లో ఉంది కాబట్టి అప్కమింగ్ ఏది గ్రోత్ ఉన్నా కూడా ఈ ప్లేస్ లో క్యాపిటల్ రీజన్ కాబట్టి 100% జాబ్ ప్లేస్మెంట్ కి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారంటే ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ రీజియన్ లో ఈ ఒక్క యూనివర్సిటీలోనే ఎంతమంది ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అనుకోవచ్చా? 100% అండి. సో ఢిల్లీ పరిధిలో ఉన్న బెస్ట్ అనేది మనం ది బెస్ట్ యూనివర్సిటీ. అవునండి. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో చైర్మన్ సార్ అనే వాళ్ళు ఒక రోల్ మోడల్ అన్నమాట. సో దేనివల్ల సారు ఎక్స్పెషల్లీ 24/7 ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా రెక్టిఫై చేసి వాళ్ళ వైపే ఉండి ప్రతిదీ నడిపించేది ఇక్కడ ఉండే చైర్మన్ సారు.
సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి, ఇక్కడ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. వాళ్ళకి అంత దూరం నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. కుక్స్ కూడా మన సౌత్ నుంచి నెల్లూరు అండ్ రాజమండ్రి ఇక్కడి నుంచి తీసుకొచ్చాము. సో వాళ్ళ ఫుడ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా తిని ఉంటున్నారు. మీరు ఏ స్టూడెంట్ నేను అడగండి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ మాటల్లో మీరే వినొచ్చు. యాక్చువల్గా నేను కూడా మాట్లాడాను, వచ్చిన వెంటనే మార్నింగ్ కూడా మాట్లాడాను చాలా మంది పిల్లలతో. సార్ మీరు చేసిన వీడియోస్ చూసి మేము చాలా మంది ఇక్కడ జాయిన్ అయ్యాము, ఏమో మేము చెప్పిందంతా కరెక్టేనా, సో ఇక్కడ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుందా అని కూడా అడిగితే అవును సార్ 100% నడుస్తుందని కూడా చాలా మంది పిల్లలు చెప్పారు. ఒక రకంగా అట్మాస్ఫియర్ చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నావా లేదంటే ఢిల్లీలో ఉన్నావా అన్న డౌట్ నాకే వచ్చింది. మొత్తం అందరూ మన తెలుగు పిల్లలే ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఇది వచ్చేసి మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ కాబట్టి అన్ని కోర్సెస్ ఒకే ప్లేస్ లో ఉంది. ప్లస్ వచ్చేసి మన స్టూడెంట్ కోసం పేరెంట్స్ కి ఒక విషయంలో ఏంటంటే వాళ్ళకి ఒక బెంగ ఉంటుంది. అది ఎలా అంటే మన పిల్లల్ని అంత దూరం తీసుకెళ్తున్నాము, వాళ్ళని అక్కడ వదలాలి, సో ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేకుంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఎస్పెషల్ మన తెలుగు వాళ్ళకి అకాడమిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఫుడ్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, పిల్లలు అక్కడ హెల్తీగా ఉంటున్నారా, హోమ్ సిక్ ఏమన్నా ఉందా, వీటి గురించి ఎక్కువగా హైరాణ పడుతుంది. సో దానికోసం ఏంటంటే మన ఇన్ క్యాంపస్ లోనే పిల్లలు బయటికి పోకుండా, సో ప్రతి ఎమ్యూనిటీస్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళకి హాస్పిటల్ ఉంది, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, సెలూన్ ఉంది, క్యాంటీన్స్ అయితే 3 to 4 క్యాంటీన్స్ ఉన్నాయి. అంటే మన మెస్లో కాకుండా వాళ్ళు బయట కూర్చొని ఏదన్నా తినాలన్నా చేయాలన్నా, స్పోర్ట్స్ కి 1-2 గ్రౌండ్స్ ఉన్నాయి. సో పిల్లలు హ్యాపీగా చదువుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ స్పోర్ట్స్ ఆడుకుంటూ, జిమ్ ఒకటి. సో ఇంకా ఫ్యూచర్లో ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, మనకి స్విమ్మింగ్ పూల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో హాస్టల్స్ 7 floors హాస్టల్ పెట్టారు. సో కొత్తగా వీళ్ళ కళ్ళ ముందే, మీరు కావాలంటే స్టూడెంట్స్ అడగండి, పిల్లల కళ్ళ ముందే దగ్గర ఎన్ని బిల్డింగ్స్ ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఒక ఆడిటోరియం. సో పిల్లలకి ప్రతి ఫెసిలిటీ చైర్మన్ సార్ ఇక్కడ కల్పిస్తున్నారండి. సో దాంట్లో నో డౌట్. సో ఒక రకంగా మన తెలుగు పిల్లల డామినేషన్ నడుస్తుందా, ఎక్కువ మంది వచ్చారు అంతేనా? ఆబ్వియస్ గా ఉంటుంది కదా. ఓకే, వాళ్ళు చేసే కొన్ని అంటే వాళ్ళ పనులు అవైతే ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా 100%. అలాగే అన్వర్ గారు ఇంకొక విషయం, ఇక్కడ మెయిన్ రీజన్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను పాయింట్అవుట్ చేసింది, నేను గమనించింది, అలాగే ఇప్పుడు నేను స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్న మాట ఒకటే ఏంటంటే, మెయిన్ ఇక్కడ ది బెస్ట్ ఎడ్యుకేషన్ కి ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం అనేది మెయిన్ రీజన్ అంటున్నారు. నిజమే అంటారా? నిజమేనండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఫీజెస్ వచ్చేసి 90% అబోవ్ PCM ఉన్న వాళ్ళకి 6,10,000కి 4 years హోల్ ప్యాకేజ్ ఇచ్చాము. అందులోనే ఏసీ హాస్టల్ ఉంటుంది, వాళ్ళకి ల్యాండ్రీ ఫ్రీ ఉంటుంది, తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇంకేమి ఎలాంటి అడిషనల్ చార్జెస్ అకాడమిక్ ఫీజు, హాస్టల్ ఫీజు విత్ ఏసీ ఫెసిలిటీ. అవునండి. సో అలాంగ్ విత్ ఎవ్రీ అమ్యూనిటీస్ అన్ని మీరు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది 90% అబోవ్ PCM లో కేవలం 6,10,000 4 years. అదే విధంగా 70% PCM లో వచ్చిన వాళ్ళకి వచ్చేసి 7,05,000 అనేది ఇక్కడ ఫీజు అనమాట. సేమ్ ప్యాకేజ్ 4 years. అంటే PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో ఆ గ్రూప్స్ లో ఆ మార్క్స్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు స్కోర్ చేస్తున్నారు. 70% or 90%. 90% కి 6.10, 70% 7.5. 6,10,000 90% అబోవ్ వాళ్ళకి, 7,05,000 70% అబోవ్ వాళ్ళకి. ఇది కాకుండా కొంతమంది మన ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా తక్కువ ఫీజులో తీసుకున్నాము. అట్లే సింగిల్ పేరెంట్ ఉంటారు, సింగిల్ పేరెంట్ ఫాదర్ చనిపోయి ఉన్న వాళ్ళు ఉండడం, అవును, అమ్మ చనిపోయి నాన్న ఉండడం, అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి స్కాలర్షిప్ ఇచ్చి, అంటే ఎక్కువ ఫీజు లేకుండా వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇచ్చేసి 6,10,000 లోనే లాస్ట్ ఇయర్ అందరు తీసుకున్నాము. అంటే లాస్ట్ ఇయర్ ఇంతమంది పిల్లలు వచ్చేసారు కదా, ఈసారి మనం ఫీజు పెంచుకోవచ్చు అలాంటి ఏమీ లేకుండా ఈసారి కూడా సేమ్ ఫీజు తోటి కంటిన్యూ చేసి వాళ్ళకి 90% ఉన్న వాళ్ళకి 6,10,000, 70% ఉన్న వాళ్ళకి 7,05,000. ముందేమో ఇలా చెప్తారు. అవునండి. అడ్మిషన్స్ పెరిగిపోయిన తర్వాత, డిమాండ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా అంతా కూడా హైక్ చేస్తున్నారు. అవును. కానీ మీరు మాత్రం ఇవన్నీ కెమెరా ముందు చెప్తున్నారు, లేకపోతే రియల్ గానే? లేదండి, మీరు ఏ స్టూడెంట్ అయినా అడగండి. దానికోసం నేను వచ్చేసి కంప్లీట్ గా వాళ్ళ ఫీ స్ట్రక్చర్ 4 years ఏదైతే ఉందో దాన్ని నేను రాసిస్తున్నాను. రాసిచ్చి యాజ్ ఎ అడ్మిషన్ డైరెక్టర్ గా నేను సైన్ చేసిస్తున్నాను. యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళు కూడా సైన్ తీసుకొని ఒక అష్యూరెన్స్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాం అనమాట. అంటే ఒక బాండ్ లాగా జస్ట్ లైక్ ఒక బాండ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, ఓ పెంచరు. సో ఇక్కడ ఏదన్నా ఉంటే దాంట్లో మీకు
రాతపూర్వకంగా ఉందన్నమాట. ఈ విషయంలో గ్యారంటీ 100% మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. 100% మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మేము దాన్ని అలాగే మేము టెలికాస్ట్ చేస్తాం. తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీంట్లో ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా ఎక్స్ట్రా చార్జ్ ఏం ఎక్స్ట్రా ఛార్జ్ లేదండి. ఓన్లీ అది లాస్ట్ ఇయర్ ఎంత ఫీ ఉందో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా సేమ్ ఫీజు. Hmm. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. Hmm. సో హ్యాపీగా రావచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ అండి. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్. మన యూనివర్సిటీలో మనం చేసేది ఏంటంటే పిల్లలకి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ అనేది ఎక్కడున్నా కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వీళ్ళు ది బెస్ట్ గా ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి ఇస్తాం అనమాట. 100% ప్లేస్మెంట్ అని లాస్ట్ టైం చెప్పారు. అవునండి. నేను ఈసారి వచ్చినప్పుడు కూడా చైర్మన్ గారు కూడా అదే చెప్తున్నారు. దాని మీద స్టిక్ అని వింటారా మీరు? 100% అండి. ఒకవేళ ప్లేస్మెంట్ ఇప్పించి లేకపోతే ఫీ కూడా రిటర్న్ చేస్తామనే మాటను కూడా లాస్ట్ టైం చెప్పారు అనుకుంటా. అవును, లాస్ట్ సో అది ఈసారి కూడా అది రిపీట్ చేస్తున్నారా? చేస్తాం. అష్యూరెన్స్ అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీకి 100% ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఎన్సీఆర్ జోన్ కాబట్టి మా యూనివర్సిటీ సరౌండింగ్స్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని కంపెనీస్ లో ఇప్పటికే మాకు ఏంటంటే ఇంటర్న్షిప్స్ కోసం కంపెనీ వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మీతో టైప్ అయిన కంపెనీస్ ఏ కంపెనీస్ మీతో కొలాబ్ అయి ఉన్నాయి? యాపిల్ కంపెనీ ఉందండి, అట్లే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, అలాగే విప్రో, గూగుల్, తర్వాత టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలా చాలా కంపెనీస్ మన గురుగాం సరౌండింగ్ లో చాలా ఉన్నాయండి. సో అట్లా ఎన్నైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయో మోర్ దాన్ 100+ కంపెనీస్ మనతో టైప్ ఉన్నాయండి. ఓకే, ప్లేస్మెంట్స్ కి. సో ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళు 4 years కి వచ్చే టైంకి ఇంకా మాక్సిమం ఎన్ని అవుతాయో మనం చెప్పలేము ఎగ్జాక్ట్ గా. సో చాలానే అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఇంజనీరింగ్ అన్నా కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన హైదరాబాద్. అవునండి. నెక్స్ట్ బెంగళూరు, చెన్నై, అలాగే పూణే, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని దాటుకొని గురుగ్రామ్, ఢిల్లీ అని ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పొచ్చు? అందుకేనండి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎన్సీఆర్ జోన్ అని ఎందుకు ప్రిపేర్ చేశారు అంటే ఇక్కడ ప్రతి కంపెనీ యొక్క హెడ్ ఆఫీసు మన నేషనల్ క్యాపిటల్ రీజన్ లో ఉండాలి అన్న రీజన్ తోనే దాన్ని ఎన్సీఆర్ అని చేశారనమాట. సో ఆబ్వియస్ గా ప్రతి హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎన్సీఆర్ జోన్ లో కంపల్సరీ పెడతారు. సో ఆపర్చునిటీ అనేది పిల్లలకి చాలా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కంపెనీస్ ఉన్నాయి, మనం ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలని ఒక క్వశ్చన్ రావచ్చు. కాకుంటే ఏంటంటే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ లో స్కిల్స్ ఇక్కడ బాగుంటాయి కాబట్టి ఆ స్కిల్స్ ద్వారా వాళ్ళు ఒకసారి జాబ్ ఆపర్చునిటీ తీసుకుంటే దాని తర్వాత 6 months కో 1 year కో వాళ్ళ హోమ్ టౌన్ కి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. మెయిన్ జాబ్ అనేది ఇంపార్టెంట్. మన హైదరాబాద్ లోనే చేయాలి, బెంగళూరులోనే చేయాలనే కాదు. ఇక్కడ మన స్కిల్స్ ని బట్టి, ఇక్కడ ఉండే కంపెనీస్ ఆపర్చునిటీని బట్టి వాళ్ళు ఒకసారి జాబ్ అనేది వచ్చేసిందంటే తర్వాత వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు గురుగ్రామ్ కూడా సాఫ్ట్వేర్ కి హబ్ గా మార్చబోతుంది గవర్నమెంట్ అనేది కూడా విన్నాను. మార్చబోతుంది కాదు, మార్చేసింది. ఎన్సీఆర్ జోన్ పెట్టినప్పుడే మార్చేసింది. ప్లస్ వచ్చేసి ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు సడన్ గా ఏంటంటే మళ్ళీ ఇంకొక పాయింట్ లో ఏంటంటే ఎన్సీఆర్ జోన్ లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అది కాకుండా ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఆగ్రా నుంచి ఢిల్లీకి మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేలాగా దాన్ని కడుతున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉండే సరిపోక అక్కడ కడుతున్నారంటే రీజన్ ఏంటి? నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి అన్ని కంపెనీస్ కి ఫారిన్ డెలిగేట్స్ ఉంటారు, వచ్చేవాళ్ళు, అంటే ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకొక విషయం, నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాప్టాప్ కూడా ఇస్తున్నారు అని అన్నారు. అది ఈసారి కూడా కంటిన్యూ? ఈసారి కూడా ల్యాప్టాప్ కంటిన్యూ అండి, ఫ్రీ ఆఫ్ 4 years సంబంధించిన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి మరీ ఇస్తున్నాం అని చెప్పారు. అవును, అది ఈసారి కూడా ఉంటుంది. ఎలా సాధ్యం అన్వర్ గారు? అంటే 6,10,000 కంటే ఒక 4 years కి ఒక యాన్యువల్ గా ఒక 1 year కి వేసుకుంటే 1.5 lakh ఖర్చు అవుతుంది. అకామిడేషన్ విత్ ఏసీ, అందులో మెస్, ల్యాప్టాప్. ఎలా సాధ్యం? ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా లేదంటే నిజంగానే ఇది ఎంత మనం ఇది ఒక రకంగా చెప్పిన బిజినెస్ అనకూడదు కానీ ఎంత మీరు ఇంత తక్కువకి ఇచ్చినా కూడా కనీసం మీకు బ్రేక్ ఈవెన్ అన్నా రావాలి కదా సార్? యాక్చువల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇట్స్ ఎ బిజినెస్ ఓన్లీ. కానీ చైర్మన్ సార్ ఏంటంటే డబ్బు పరంగా కమర్షియల్గా ఎక్కడా వెళ్ళలేదు. ఆయనకేంటి గ్రోత్ కావాలి. గ్రోత్ ఎందువల్ల కావాలి? సార్ స్టార్ట్ చేసిన టైం నుంచి ఒక స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు మీరు చూస్తున్నారు ఇంత పెద్ద యూనివర్సిటీగా ముందుకొచ్చారు, ఎదిగారనమాట. సో అలాంటప్పుడు ఆయన కమర్షియల్గా చూసుకుంటే ఇంత గ్రోత్ ఉండదు. సో అలాంటి కమర్షియాలిటీ అతనికి ఎక్కడా లేదు. ఎక్కడైనా పిల్లల్ని మీరు అడగండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ 100%, ఒక్క రూపాయి కూడా ఆయన అంటే ఖర్చు అయిపోతుంది అని చెప్పి ఎక్కడ వెనకాడు.
వాళ్ళు ఏదన్నా ఇంటర్న్షిప్స్ చేయాలన్నా యూనివర్సిటీ తరఫు నుంచే పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏదన్నా ఓన్గా కనుక్కోవాలి అనుకున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూనివర్సిటీ వాళ్ళే కొని వాళ్ళ హెచ్ఓడికి అప్పచెప్తే అక్కడి నుంచి పిల్లలు తీసుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏది చేయాలన్నా కూడా వాళ్ళు చేసుకుంటారు. సో అలాంటి వేలో ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ తో పాటు వెటర్నరీ, ఫార్మసీ, తర్వాత రీసెంట్ గా ఆయుర్వేదానికి సంబంధించిన కోర్సెస్, అలాగే ఇప్పుడు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ అయింది మెడికల్ కాలేజ్ కి అనుకుంటా. ఆల్మోస్ట్ ఇప్పుడు బిల్డింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంబీబీఎస్ కోర్స్. అవునండి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే మీకు ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ కూడా మీకు ఆల్రెడీ బిఏఎంఎస్ వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి. ఈ ఇయర్ కూడా నీట్ ద్వారా కంటిన్యూగా తీసుకుంటారు. అలైడ్ సైన్సెస్ ఇవన్నీ ఫస్ట్ నుంచే ఉన్నాయండి. సో అన్ని కోర్సెస్, అగ్రికల్చర్ కానివ్వండి, బిఏఎంఎస్ కానివ్వండి, పారామెడికల్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్ గా ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, లా అన్ని కోర్సెస్ మన యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఎంబీబీఎస్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, మెడికల్ కాలేజ్, ఏంటి దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాను? అంటే జనరల్ గా ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ అనేది మనకి 750 బెడ్ తోటి ఆల్రెడీ ముందు నుంచి కూడా మనకి హాస్పిటల్ ఉంది. దాని ఎక్స్టెన్షన్ లో 750 బెడ్స్ తోటి యాజ్ పర్ మెడికల్ నామ్స్ ప్రకారం 750 బెడ్స్ తోటి హాస్పిటల్ అనేది చేశారు. అన్ని రకాల విత్ ఇన్ ద క్యాంపస్ అన్ని ఫెసిలిటీస్ తోటి హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా ఉండాలో ఆ అన్ని ఎమ్యూనిటీస్ తోటి దాన్ని ప్రిపేర్ చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. అవును, ఎనీ ఎమర్జెన్సీ అవును ఉన్నాయి. ఎమర్జెన్సీ ఇది ఉంది, మనకు వచ్చే ఐసీయూ ఉంది, అన్ని ఉన్నాయి సార్, A to Z ఉన్నాయి. సో ఇదే కాకుండా మన స్టూడెంట్స్ కి ఇన్ క్యాంపస్ లోనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ వార్డన్స్ కేర్ తీసుకొని వెళ్ళి చూపించి వాళ్ళని అన్ని చేస్తారు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ తో కూడా టైఅప్ అయి ఉన్నారు. ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చి ట్రైన్ చేస్తారు పిల్లల్ని కూడా. అలాగే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా స్టైఫండ్ కూడా ఇస్తారు మేనేజ్మెంట్ అంటున్నారు. ఏంటి దాని గురించి? సో యాక్చువల్గా ఏంటంటే జనరల్ గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే బయట నుంచి వచ్చి క్యాంపస్ టైంలో వాళ్ళ థర్డ్ ఇయర్ లో వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేసి తీసుకొని దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని తీసుకొని వెళ్తారు. సో ఆ ప్రాసెస్ కాకుండా ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రిమిసెస్ యాపిల్ కంపెనీకి అట్ ద సేమ్ టైం మైక్రోసాఫ్ట్ కంపెనీకి మనం ప్లేస్ ఇచ్చాం అనమాట. ఆ ప్లేస్ లో ఎక్విప్మెంట్ దగ్గర నుంచి A to Z కంపెనీ వాళ్ళే అన్ని అక్కడ సెటప్ చేసుకున్నారు. సో మెయింటెనెన్స్ ఒకటే మేము చేస్తాము, రిమైనింగ్ అంతా వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చే మనకి ఇక్కడ టీచ్ చేయటం కానివ్వండి. అది దట్టు ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ మన పిల్లలతోటి చేపిస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ చేసినందుకు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు, మీరు అడగొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. అట్లా ఎంబీఏలో 80 to 90% లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఉంది. సో 100% బీటెక్ లో కూడా ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి, దాంట్లో నో డౌట్. సో యాపిల్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ల్యాబ్ కూడా లాబొరేటరీ చూసాను. సో దాని వల్ల ఏంటి యూజ్ ఏంటి పిల్లలకి? అంటే ఎక్స్క్లూజివ్ గా ఉండడం వల్ల యూసేజ్ ఏంటి? ఎక్స్క్లూజివ్ గా ఉండడం వల్ల అంటే కంప్లీట్ వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారు కాబట్టి వీళ్ళకి ఇక్కడి నుంచే నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ గా క్యాంపస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే Day 1 నుంచే వీళ్ళు ఎప్పుడైతే ల్యాబ్స్కి వెళ్తారో అక్కడి నుంచే రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి వీళ్ళకి. సో నాలెడ్జ్ అనేది బిఫోరే ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ టైంలో ఏంటంటే వాళ్ళు క్వశ్చనర్ ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అదేవిధంగా అన్వర్ గారు, చాలా మంది మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయాలని పిల్లలు కోరుకుంటారు, పిల్లల పేరెంట్స్ కూడా అదే ఆలోచిస్తుంటారు. చాలా మందికి అంత పే చేసే క్యాపబిలిటీ కూడా తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కొంత స్ట్రాంగ్ గా ఉండకపోవడం వల్ల. చాలా మంది ఇక్కడ నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఎక్కువగా అబౌవ్ పూర్ ఫ్యామిలీ, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఏదన్నా బ్యాంక్ లోన్స్ ద్వారా ఏదన్నా మీరు ఫీ పే చేసుకున్న ఫెసిలిటీ ఏమన్నా ఉందండి? 100% మన యూనివర్సిటీ నుంచి బోనిఫైడ్ అన్ని ఇస్తాము. లాస్ట్ ఇయర్ కూడా 40+ స్టూడెంట్స్ లోన్ ద్వారా వచ్చారు. మీరే లోన్ మేమే ప్రొవైడ్ చేసాము. అదే కాకుండా జనరల్ గా వితౌట్ కొలెటరల్ జనరల్ గా ఏంటంటే వాళ్ళు అక్కడ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక అని కాదు, ఆ తర్వాత వాళ్ళు పూర్ అని కాదండి. జనరల్ గా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 రీజన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన సౌత్ లో మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, అక్కడ ఫీ స్ట్రక్చర్ మినిమం AIML అంటే 2.5 lakh ఫీ స్ట్రక్చరే ఉంది పర్ ఇయర్. ట్యూషన్ ఫీ వచ్చేసి 2,50,000 మినిమం ఉంది. అది కాకుండా కొంచెం నేమ్ ఉండే కాలేజెస్ లో వెళ్తే 3 lakhs 4 lakhs కూడా ఉంది. సో ఈ పీపుల్ అఫోర్డ్ చేయాలంటే 15 lakhs పైన వాళ్ళకి ఓన్లీ ట్యూషన్ ఫీకే అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ హాస్టల్, వాళ్ళ ఎక్స్పెన్సెస్
ఎగ్జామ్ ఫీజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము అఫోర్డబుల్ ప్రైస్లో వీళ్ళకి Hmm. 4 year ప్యాకేజ్ ఇచ్చి మరీ Hmm. ఇక్కడ చదివిస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి మనకి వచ్చారనమాట. ఏమన్నా కాంప్రమైజ్ అవడం ఉంటుందా? తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి ఏదో వచ్చారు జాయిన్ చేసుకుంటాము అయిపోయింది అన్నట్లు ఉంటారా? లేదంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా? యాజ్ ఏ తెలుగు పర్సన్ గా మీరు ఆ అష్యూరెన్స్ వాళ్ళకి ఇచ్చుంటారు. అవునండి. యాజ్ ఏ అడ్మిషన్ వింగ్ గా సౌత్ ఇండియా వింగ్ సంబంధించిన హెడ్ గా మీరు దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? పిల్లల 100% పేరెంట్స్ కి మీరు ఆ మాట ఇవ్వగలరా? సార్ లాస్ట్ ఇయర్ నుంచి Hmm. ఇప్పుడు దగ్గర 8 months అయిపోయింది. Hmm. టోటల్ 8 months నేను యూనివర్సిటీలోనే ఉన్నాను. ఇక్కడే ఉంటారు మీరు. బికాస్ ఆఫ్ మన స్టూడెంట్స్ వల్ల. Hmm. సో వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేస్తూ లాస్ట్ ఇయర్ వచ్చారు కదా, Hmm. మీరు ఉంటదా ఉండదా అనే ఒక క్వశ్చన్ వేశారు. Hmm. మీరు వెళ్ళి ఇప్పుడు న్యూ హాస్టల్కి వెళ్ళారంటే Hmm. వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ లో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవరీ రూమ్ కి ఇండివిజువల్ ఏసీ ఉంది, Hmm. వాళ్ళ ఇండివిజువల్ గీజర్ ఉంది. Hmm. సో వాళ్ళ వాష్రూమ్ లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే జనరల్ గా ఏ హాస్టల్ అయినా చూడండి Hmm. ఒక కామన్ ఉంటుంది. ఒక టైమింగ్ లో వాళ్ళకి హాట్ వాటర్ వస్తాయి, ఒక టైమింగ్ లోనే వాళ్ళకి ఏసీ ఉంటుంది. కానీ ఈ యూనివర్సిటీలో అలా కాదు. ఎవరి రూమ్ కి వాళ్ళకి కంప్లీట్ గా ఏసీ కానివ్వండి, గీజర్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ రిమోట్ వాళ్ళకే ఉంటుంది. Hmm. సో వాళ్ళు ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. చాలా యూనివర్సిటీస్ లో తెలుగు వాళ్ళని జాయిన్ చేయడం కోసం అవుట్ సోర్సింగ్స్ తో ఏదో జాయిన్ బయట చేస్తుంటారు. హాస్టల్స్ అని. బయట కొంత మీడియేషన్ లాగా ఉండి అవును. ఇలా జాయిన్ చేస్తుంటారు. అవును కానీ మీరు ఇక్కడ ఓన్ గా ఇక్కడ మీరు వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ అవునండి. యూనివర్సిటీకి. అవును సో మీరు జాయిన్ చేసిన రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు. వాళ్ళని పాస్డ్ అవుట్ అయ్యేంత వరకు కూడా ఆ బాధ్యత మీదే. మాదేనండి బాధ్యత. ఎందుకంటే మాకు సౌత్ లో ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట కూడా మీరు ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసాము సో అని ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి. మళ్ళీ కూడా ఈ ఇయర్ రావచ్చు. 100% సో అలాంటి వాళ్ళకి 4 years గ్యారంటీ నాది, నేను అష్యూరెన్స్ ఇస్తానని మీరు గట్టిగా చెప్పగలరా? మేము ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 7 months నుంచి నేను ఇక్కడే ఉన్నాను Hmm. టోటల్ ఇలా అడ్మిషన్ అయినప్పటి నుంచి. Hmm. సో అట్ ద సేమ్ టైం పిల్లలు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు మీరు అడిగి చూడొచ్చు ఆ ఫెసిలిటీస్ మీకు దొరికాయా లేదా. Hmm. వాళ్ళు వచ్చిన దానికి ఇప్పుడున్న దానికి Hmm. ఫెసిలిటీస్ అనేవి Hmm. బెటర్ గా ఇచ్చామే తప్ప దాన్ని తక్కువ చేసి ఎక్కడ ఇవ్వలేదు. Hmm. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫెసిలిటీస్. మా చైర్మన్ సార్ ఫెసిలిటీస్ లో ఎక్కడ తగ్గరండి, Hmm. ఎక్కడ కూడా తగ్గరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా కూడా అతను స్టూడెంట్స్ ఫేవరే కానీ ఎప్పుడు కూడా కమర్షియల్ గా డబ్బులు మిగిలించాలి, వాళ్ళకి ఎందుకు పెట్టాలి, తక్కువ ఫీజులో వచ్చారు కదా అని ఎక్కడా లేదు. వాళ్ళ ఫుడ్ చూడండి, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. వాళ్ళకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని ఫుడ్స్ ఉన్నాయి. కామన్ గా ఎవరు ఇండివిజువల్ గా ఏం లేదు, ఎవరైనా ఏదైనా తినొచ్చు. మన తెలుగు వంటకాలు అన్ని ఉంటాయి. అన్ని ఉన్నాయండి. సో మేము కూడా టేస్ట్ చేసాం. ఆ, సండే చికెన్, తర్వాత పిల్లలకి ఏది కావాలంటే ఆ మెనూని అంతా కూడా అక్కడ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఆ ఫుడ్ అంతా ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే చెఫ్సే మన తెలుగు వాళ్ళండి. ఉమ్. కాబట్టి వాళ్ళకి ఏది చెప్పినా కూడా కాకుంటే ఇక్కడ హర్యానా అంటే నార్త్ లో మెయిన్ ఏంటంటే సీజనల్ వైజ్ వాళ్ళకి వెజిటేబుల్స్ అనేవి దొరుకుతాయి. ఉమ్. ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ తోటి 100% మన సౌత్ ఇండియన్ ఫుడ్ చేసిస్తున్నాం. ఉమ్. అది. నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఎవ్రీ వీక్ ఎట్లా? ఎవ్రీ వీక్ అండి, ఎవ్రీ సండే నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అనేది వీక్లీ ట్వైస్ ఉంటుంది. Hmm. తర్వాత ఎగ్ కర్రీ ఉంటుంది. Hmm. సో వీక్ మొత్తం మీద వీళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది 100% ఇస్తాం. ప్లే గ్రౌండ్స్ అవి ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా చూస్తారు, అన్ని Hmm. ప్లే గ్రౌండ్స్ హాస్టల్ కి సపరేట్ గా ఉన్నాయి, క్యాంపస్ లో సపరేట్ గా ఉన్నాయి, బాయ్స్ కి సపరేట్ ఉన్నాయి, గర్ల్స్ కి సపరేట్ గా ఉన్నాయి. హాస్టల్స్ కూడా సపరేట్ సపరేట్ అండి. Okay. లేడీస్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్. Hmm. వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ రూమ్స్ ఉంటాయో హాస్టల్ రూమ్స్ దాని కిందనే మెస్ అనేది ఉంటుంది. Hmm. సో వాళ్ళ కిందికి వచ్చి తిని వెళ్ళడం అనమాట. ఓకే. క్యాంపస్ కూడా చూడడానికి చాలా పెద్ద క్యాంపస్. అవునండి. బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పూర్తయిపోయింది. సో మొత్తం క్యాంపస్ గురించి ఏం చెప్తారు? సార్ క్యాంపస్ వచ్చేసి ఇప్పటికీ మీరు చూసిన దానికి ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చేంజెస్ అయితే చాలా drastic గా చేంజెస్ ఉన్నాయి, కనిపిస్తుంది. ర్యాపిడ్ చేంజ్ ఉంది. అవును. మనం ఓన్లీ 8 months లో ఇంత ర్యాపిడ్ చేంజ్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వడానికి చేశారే తప్ప Hmm. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే వాళ్ళు తీసుకోవడానికి కాదు కదా. Hmm. అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో వాళ్ళకి అన్ని నీట్ గా అంటే మనకి స్టూడెంట్స్ కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తేనే వీళ్ళకి కూడా గ్రోత్ ఉంటుంది అవును. కదా. అవును. సో ఆబ్వియస్ గా మేనేజ్మెంట్ అనే వాళ్ళు మీకు కేర్ అనేది తీసుకుంటారు. Hmm. అది స్టడీ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా తీసుకుంటారు. ఫైనల్ గా ఒక్క మాటలో కంక్లూడ్ చేయండి. పిల్లలకి, పిల్లల పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? సంస్కారం యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పండి. సంస్కారం యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఎందుకు చదవాలి? ఇక్కడ ఎందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి? సార్ సంస్కారం యూనివర్సిటీకి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మేము ఎందుకు ఇన్వైట్ చేస్తున్నామంటే ఇక్కడ పిల్లలు రావడం వల్ల వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ప్లస్ వచ్చేసి ఇది ఎన్సీఆర్ జోన్లో ఉంది కాబట్టి జాబ్ ఆపర్చునిటీ అనేది 100% దొరుకుతుంది కాబట్టి
ప్లస్ అఫోర్డబుల్ ఫీజులో మనం ఇస్తున్నాం కాబట్టి ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సౌత్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకుంటే వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ ఇవ్వలేని ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం ఇక్కడ. సో ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని మన పిల్లలు మంచిగా చదువుకొని ఇక్కడి నుంచి కనుక బయటికి వెళ్ళారంటే 100% జాబ్తోనే వెళ్తారనేది మా కాన్ఫిడెన్స్. సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే పేరెంట్స్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి? లేదా పిల్లలు మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఏదన్నా వాళ్ళ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలన్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్లో వచ్చేసి నా నెంబర్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా టీం అందరు ఉంటారు. సో వాళ్ళకి కాల్స్ వెళ్తాయి. సో నేను కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి అక్కడి నుంచి ఎవరు కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ వేసుకొని మన యూనివర్సిటీ వరకు వస్తే నేనే ఇక్కడ ఉంటాను. సో A to Z అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి వాళ్ళ జాయినింగ్ అనేది నేను చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళొచ్చా? ఏదన్నా check అంటే చేసుకొని వెంటనే వచ్చిన వెంటనే జాయిన్ చేయాలనేది కాకుండా ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ అకాడమిక్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వెళ్ళడానికి ఆ అవకాశం కూడా అవునండి. వాళ్ళ అప్లికేషన్ ఒకసారి వేసిన తర్వాత మనకు వచ్చేసి యూనివర్సిటీ విజిట్ ఉంటుంది. సో దానికి టికెట్స్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచి మేమే 3 tier AC టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకుంటే ఏంటంటే వాళ్ళు ఒక 10,000 అడ్మిషన్ ఫీ అనేది పే చేసుకుంటారు. సో ఆ ఫీలోనే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి టికెట్స్ వేసి ఇక్కడ వరకు రప్పిస్తాము. సో క్యాబ్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఉండడానికి స్టే ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు క్యాంపస్ విజిట్ చేపించి దాని తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతారు. ఎంతమంది వచ్చినా కూడా మన తెలుగు స్టేట్స్ ఎంతమంది వచ్చినా కూడా సో ఎంతమంది అయినా రావచ్చు. సో వాళ్ళ అప్లికేషన్ వేసుకున్న తర్వాత ఫ్రీ విజిట్కి వచ్చేసి వాళ్ళు చూసుకొని యూనివర్సిటీ నచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎక్కడా కూడా మీరు వీడియో చూపించినంత మాత్రాన తర్వాత నేను చెప్పినంత మాత్రాన కాదు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసుకొని వచ్చి ఇక్కడ నాతో మాట్లాడి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అసలు ఏంటి ఎలా, వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేయడానికి ఇక్కడ నేను రెడీగా ఉంటాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా అదే రైట్ అనిపించింది. మీరు చెప్పింది కూడా యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చూద్దాం ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో, అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువగా దీన్నే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, మీరు చెప్పిన ప్రతి మాటలో కూడా అది కనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.